గుడిలో పెట్టే చక్కెర పొంగలి ప్రసాదం టేస్టే వేరు. ఇంట్లో చేస్తే అలా కుదరదని చాలా మంది అనుకుంటుంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తూ చేస్తే మంచి రుచితో వస్తుంది. నిమిషాల్లోనే ఈ స్వీట్ చేసుకోవచ్చు. చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చిట్కాలతో సహా ఇక్కడ చూసేయండి. చక్కెర పొంగలి తయారీకి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, పెసరపప్పు అరకప్పు, పంచదార 1 కప్పు, నెయ్యి తగినంత, వేయించిన జీడిపప్పు కొద్దిగా, వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, యాలకుల పొడి కొద్దిగా, పచ్చకర్పూరం చిటికెడు, నీళ్లు అవసరమైనంత. చక్కెర పొంగలి తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి రైస్ పెసరపప్పును శుభ్రంగా కడిగి మరీ మెత్తగా కాకుండా పలుకు పలుకుగా ఉండేలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఉడికించి పెట్టుకున్న రైస్ పెసరపప్పు మిశ్రమాన్ని వేయాలి. అందులోనే 1 కప్పు పంచదార వేయాలి. పంచదార మొత్తం కరగాలి. అలా పాకంలో అన్నం పెసరపప్పును బాగా ఉడకనివ్వాలి. అవసరాన్ని బట్టి దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఈ అన్నం పప్పు మిశ్రమం దగ్గర పడి పంచదార పాకంలా తయారైన తరువాత అందులో నెయ్యి వేసి బాగా కలపాలి. నెయ్యి కాస్త ఎక్కువే వేయాలి. తరువాత కొద్దిగా యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు అందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి కలుపుకోవాలి. చివరిగా చిటికెడు పచ్చకర్పూరాన్ని తీసుకొని చేత్తో పొడిలాగా చేసి అందులో వేయాలి. పచ్చకర్పూరం ఖచ్చితంగా వాడాల్సిందే. ఇక మొత్తం బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఘుమఘుమలాడే ప్రసాదం లాంటి చక్కెర పొంగలి రెడీ.